నమస్తే అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్లో ఇవాళ ఆహ్, అదేంటి తామర ఒత్తి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఈ తామర యొక్క పువ్వు కోసేసాక కాడ ఉంటుంది కదండి, ఇగో ఇలా ఉంటుంది తామర కాడ. దీన్ని మనం ఇలాగ పట్టి ఇలా అంటే తామర ఇలా వస్తుంది. అది పత్తి అలా వస్తుందన్నమాట. అదిగో దాన్ని మనం ఇలా జాగ్రత్తగా ఇలా చేతికి ఇలా చుట్టుకుంటే ఇలాగా పత్తి ఇలా వస్తుందన్నమాట. ఇలా తీయాలి. తీసి మనం అది ఇలాగా చేతికి ఇలా చుట్టుకోవాలి. ఇలా ఇదైపోకుండా దాన్ని ఒత్తి నలిగిపోకుండాను అది ఇలా చుట్టుకుని ఇలా పెట్టుకోవాలి. ఇగో ఇగో ఇది ఇగో ఇగో ఇలా ఉంటుందన్నమాట. తామర పత్తి మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మనం విడిగా ఇలా చేసుకునేందుకు వీలుగా ఉండదు. తామర పత్తి మన జిల్లేడు పత్తిలా కాదు ఇది. అందుకని దీన్ని ఏం చేయాలంటే మనం మామూలు పత్తిలో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇలాగ మామూలు పత్తిలో ఇలా పెట్టుకుని దీన్ని ఇలా చేసుకోవాలి. ఈ తామర వచ్చి మనం శుక్రవారాలు, ఏదైనా పండగ రోజులు ఇలాంటప్పుడు వెలిగించుకుంటే చాలా మంచిది. ఇలాగా చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం ఇలాగ పత్తిని దీన్ని ఇలాగ తీసుకుని ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని మామూలుగా ఇలాగా చేసుకోవాలి ఒత్తి. మనకి తామర పువ్వులు ఇప్పుడు ఈ పండగలు ఇలాంటప్పుడు వస్తూ ఉంటాయి మనకి. అవి వచ్చినప్పుడు ఆ కాడలు పాడు చేసుకోకుండా ఇలాగా చేసుకుని ఒత్తులు అట్టే పెట్టుకోవచ్చు అన్నమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను.